టోటల్గా రెండు రాష్ట్రాల సంబంధించిన వ్యక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు. ఇలాంటి ఫిర్యాదులు మన రాష్ట్రంలో నంబర్ ఆఫ్ ఫిర్యాదులు కూడా ఉన్నాయి. పొద్దుటూరులో, కడపలో, తెలంగాణ, హైదరాబాద్లో కూడా ఏం చేస్తారంటే అన్ని కలిపి ఎస్పీ పంపిస్తాం. కడప జిల్లాలో ఉన్నటువంటి కంప్లైంట్ ఫ్రీగా. రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. నేను రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారి భార్యను, ప్రొద్దుటూరు ఎక్స్ఎమ్మెల్యే గారి భార్యను మాట్లాడుతున్నాను. నేను ఎప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు. ఈరోజు ఫస్ట్ టైం వచ్చి మాట్లాడుతున్నాను. నేను మాట్లాడడంలో ఏదన్నా తప్పు కానీ సరిగా మాట్లాడకపోయినా మీరెవరు ఏమీ అనుకోవద్దని కోరుకుంటున్నాను. నేను ఈరోజు ఎందుకు వచ్చి మీడియా ముందుకు మాట్లాడుతున్నాను అనడానికి కారణము, ఫస్ట్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఫస్ట్ కారణం. ఆయన మాట్లాడిన మాటలు, ఆయన మహిళల పట్ల ఆయనకుండే అభిప్రాయము అసలు అంత నీచంగా ఎట్లా మాట్లాడగలిగినాడు, మహిళల పట్ల అంత నీచమైన అభిప్రాయం ఆయనకి ఎందుకు ఉంది అనేది కూడా నాకు అర్థం కావడం లేదు. ఆయనకే అభిప్రాయం ఉందా, ఆయన ఎవరి మెప్పు కోసమో మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు, లేక ఏ విషయం తప్పుదారి పట్టించాలని మాట్లాడుతున్నాడో కూడా అర్థం కావడం లేదు. అసలు మహిళలంటే అతను ఏమనుకుంటున్నాడు అనేది ముందు ముఖ్యంగా తెలియాల్సి ఉంది రాష్ట్ర ప్రజలకు. వైఎస్ఆర్ కుటుంబ సభ్యురాలిగా నేను మాట్లాడుతున్నాను. ఆయన మాట్లాడిందే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులను, వాళ్ళ మగవాళ్ళ భార్యల గురించి మాట్లాడినాడు. అసలు భార్యాభర్తల బంధం అంటే ఏంది అనేది ఆయనకు నా వయసు ఉండే వాళ్ళు చెప్పడం చాలా సిగ్గుగా ఉంది. ఆయన మాకన్నా చాలా పెద్దోడు ఉంటాడు వయసులో. ఆయన కూడా అట్లనే చేసినాడో ఏమో మాకు తెలియదు ఆయన చెప్పిన పద్ధతి ప్రకారము. కానీ మేమైతే ఎవరము వైఎస్ఆర్ కుటుంబ సభ్యులము ఎవరము మేము అట్లా లేము. భార్యాభర్తలు అంటే అసలు ఆ విషయం గురించి ఇట్లా 10 మందిలో మాట్లాడాలంటేనే సిగ్గుగాను అసహ్యంగాను ఉంది. అది ఎంతో పవిత్రమైన బంధాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టినాడు అతను. అసలు భార్యను 33 ఏళ్ళు అయింది మా పెళ్ళయి, ఆ బంధాన్ని చెల్లెలుగా అనుకోమని ఇంకొకరిని పెళ్ళి అసలు ఎట్లా మాట్లాడాలనో కూడా మాట్లాడడానికి కూడా నాకు మాటలు రావడం లేదు, మనసు రావడం లేదు. ఎంత అసలు ఆ వర్ణనే బాగలేదు అతను చెప్పిన విధానము. ఆ విషయాన్ని ఒక ఆడ మనిషితో చెప్పించడం ఇంకా నీచంగా ఉంది. ఆయన ఇప్పటికైనా మహిళల పట్ల ఆయనకు మంచి అభిప్రాయం, అంటే నేను తప్పు చేసినాను అనే మనసులో ఆయనకు కలిగి ఆయన ఈ పొద్దుటికైనా క్షమాపణ కోరుతాడా అనుకుంటే ఆ పద్ధతిలో లేడు. ఈరోజు కూడా ఆయన పేపర్లో మీరు అంతే అంటే మీ మగవాళ్ళు అంతే, మీరు అట్లాంటి వాళ్ళే అంటే పచ్చిగా చెప్పాలా అంటే కూడా అది రావడం లేదు నాకు మాటలు. మీరు అట్లాంటి వాళ్ళే, మిమ్మల్ని శంకిస్తానే మాట్లాడతాడు మా ఆడవాళ్ళను, మమ్మల్ని అందరినీ. అంటే మీరు నొక్కి ఒక్కానించినట్టు అని చెప్తారు చూడండి, నొక్కి చెప్తున్నాడు మీరు అట్లనే అట్లాంటి వాళ్ళే అని. అతని మనస్తత్వంలో ఏ మార్పు రాలేదు. అతను ఇప్పటికైనా మారి ఆడవాళ్ళందరికీ, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఆడ మనిషికి కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాలి. అతను మాట్లాడిన పద్ధతికి, అతను మాట్లాడిన మాటలకి. లేదు నేను క్షమాపణ చెప్పను, మీరు అట్లాంటి వాళ్ళే, అట్లే విశ్వసిస్తాడా, నేను ఈ పద్ధతిలోనే నేను ఉంటాను అంటే మేము అతన్ని శిక్షించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఒక్క కడప జిల్లానే అని కాదు, రాష్ట్రం అంతా ప్రజలు కూడా ఆడవాళ్లకు చాలా మనసు నొప్పి తగిలింది అతను మాట్లాడిన మాటలకు. మేమందరం కూడా అతన్ని శిక్షించడానికి సిద్ధంగా ఉన్నాము. అది ఎప్పుడు అంటే మా టైం వస్తుంది, ఖచ్చితంగా వచ్చినప్పుడు అతన్ని శిక్షించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అతన్ని ఇచ్చిపెట్టేదైతే మాత్రం లేదు. అతను క్షమాపణ చెప్తే చెప్పినట్టు, లేకపోతే శిక్షకు రెడీగా ఉండాలి. అతను ధర్నాలు అవన్నీ చేయాలని అనుకోవడం లేదు. ఒకవేళ అతను అనుకుంటుంటాడు ఏముందులే 2 రోజులు వచ్చి మా ఆఫీస్ కాడ అడుస్తారు, ధర్నాలు చేస్తారు, పోతారు అని అనుకుంటుంటాడు. ఈ 2 రోజులు వచ్చి పోయేది కాదు. కాకపోతే అతనికి మటుకు శిక్ష తప్పదు. ఈ మాటలకు ఖచ్చితంగా అతన్ని శిక్షించే తీరుతాం మేము. ఇప్పుడు కూడా నెక్స్ట్ ఇదైపోతానే కూడా మేము పోలీస్ స్టేషన్కి పోతాము, అక్కడ అతని పైన కేసు కూడా పెడతాం. ఈయన చెప్పినాడు, ప్రసాద్ రెడ్డి చెప్పినాడు, నువ్వు కేసు పెట్టడానికి పోతే స్టేషన్కు నీ మీద కేసు పెడతారా, ఆడ కేసు కూడా రిజిస్టర్ చేసుకోరు రిజిస్టరు అని చెప్పినాడు. అయినా సరే న్యాయం కోసం మేము స్టేషన్కి పోతాము, అక్కడ న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాము. జరగకపోతే ఆ న్యాయమేమో మేమే మాకు చేసిన అన్యాయానికి ఆ న్యాయం మేమే చేసుకుంటాము. అతను మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మగవాళ్ళందరినీ
జగన్ చెప్తే మీ భార్యలను మీరు చెల్లెళ్ళగా భావించి వాళ్ళకు పెళ్ళిళ్ళు చేయండి అని అంటే అసలు అది ఎక్కడి వరకు ఎట్లా మాట్లాడుతున్నారు, ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు, అది మాట్లాడడానికి నోరు వస్తుందా, అసలు వాళ్ళ భార్యలకు కూడా అట్లే వేరే వాళ్ళతో పెళ్ళిళ్ళు చేసి వేరే వాళ్ళ దగ్గరికి పంపించినారా అనేది కూడా ఒకసారి అర్థం కావాలా. అసలు అది ఏమన్నా మాట్లాడే మాటనా? జగన్ చెప్తే పెళ్ళి మా అందరికీ వేరే వాళ్ళ పెళ్ళిళ్ళు చూసి పెళ్ళిళ్ళు చేస్తారా ఈ వీళ్ళు? అసలు జగన్ ఆ మాట చెప్తాడా? మీ నాయకులు మీకు చెప్పినారా? మీరు చేసినారా అట్లాంటివి ఏమన్నా? అసలు కొంచెమన్నా అర్థం పర్థం ఉండే మాటలే మాట్లాడుతుండారా? ఎందుకు మాట్లాడుతుండారా అనేది కూడా అర్థం కావడం లేదా అతనికి? అంత నీచంగా ఎట్లా ఆడవాళ్ళను మహిళలను మాట్లాడడానికి వాళ్ళకు నోరు ఎట్లా వస్తుంది? మహిళలు అంటే ఇంత గొప్ప అంత గొప్ప అని చెప్తారు. ఇంత నీచమైన అభిప్రాయం మహిళల పట్ల పెట్టుకొని వాళ్ళు మళ్ళా ఊరికే బయటికి మహిళలు గొప్పవాళ్ళు బయటికి రావాలా, రాజకీయంగా ఎదగాల, అన్ని రంగాల్లో రావాలా అని చెప్తారు. ఇట్లా నీలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మహిళలు బయటికి రావడానికి కూడా భయపడే పరిస్థితులు తెస్తున్నారు మీరు. అసలు కొంచెమన్నా మీకు మహిళల పట్ల గౌరవము అనేది ఉందా మీకు అందరికీ ఎవరికైనా కూడా? మీ పార్టీనే మహిళలను అనగదొక్కాలని చూస్తుంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక మహిళల మీద మరీ అన్యాయంగా మాట్లాడుతున్నారు, మరీ అన్యాయంగా వాళ్ళని అనగదొక్కాలని చూస్తున్నారు. రాధాకృష్ణ, నువ్వు మాట్లాడిన మాటలకు నీ మనసులో పశ్చాత్తాపం కలిగి ఇప్పటికైనా నువ్వు క్షమించమని మమ్మల్ని కోరితే మేము క్షమించడానికి రాష్ట్ర మహిళలంతా సిద్ధంగా ఉన్నాం. లేదు మీరు ఇట్లనే అని నీ మనసులో ఉండి నువ్వు క్షమాపణ కోరకపోతే మేము శిక్షించడానికి రాష్ట్ర మహిళలంతా సిద్ధంగా ఉంటాం. అది ఎప్పుడు అనేది కాలమే నిర్ణయిస్తుంది. దేవుడు అనేవాడు ఉన్నాడు. మా కాలం వచ్చినప్పుడు ఖచ్చితంగా నీకు శిక్ష అనేది ఉంటుంది. అప్పటికి ఏం చేస్తారులే అనేది మాత్రం అనుకోవద్దు. ఇది ఖచ్చితంగా రాష్ట్ర మహిళలమంతా గుర్తుపెట్టుకొని నీ నాశనాన్ని మేము కోరుకుంటాం.